రాజాసింగ్ రాజీనామాతో తెలంగాణ బీజేపీలో కొత్త రచ్చ నెలకొంది. రాజాసింగ్ ను బండి సంజయ్ బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయితే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. నేను వచ్చినాను ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసారు. ముగ్గురు మా ఎంబర్ వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. ఇక రాజాసింగ్ రాజీనామాతో తెలంగాణ బీజేపీలో రచ్చరాజుకుంది. అలాగే తన నిర్ణయంలో కూడా ఎటువంటి మార్పు లేదన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ అంశంలో ఎలాంటి చర్చ జరుగుతోంది, దీన్ని ఎట్లా చూడాలి, పార్టీలో గ్రూపులున్నాయన్న అంశంపై కూడా రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. మొత్తంగా అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తానికి రాజాసింగ్ కాసేపు క్రితమే భారతీయ జనతా పార్టీలో తన రాజీనామా లేఖని రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఇచ్చి వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నేను పార్టీ కార్యాలయానికి రాను, మీకు మీ పార్టీకి ఒక దండం. గత 2014 నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో అనేక రకాల అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీలో ఏ రోజు కూడా తన మాటను లెక్క చేయలేదు. శాసన సభ్యులు అనేటువంటి గౌరవం కూడా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తనకు ఇవ్వడం లేదనేటువంటి ఆవేదనను, అసహనాన్ని ఆయన వ్యక్తం చేశారు. నామినేషన్ వేసేందుకు వచ్చినటువంటి తన పైన కొంతమంది పార్టీ నేతలే అగ్రెసివ్ గా మాట్లాడారు. తనకు మద్దతుగా సంతకం పెట్టించినటువంటి వారు ఎవరైతే ఉంటారో, అంటే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావాల్సి వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7 ఎవరైనా అంటే 7 అధ్యక్షులు సైన్ చేయాల్సి వచ్చింది. అందులో 4 కార్యవర్గ సభ్యులు, 7 రాష్ట్ర అధ్యక్షులు సైన్ చేయాలి. అందులో రాజాసింగ్ మద్దతుగా 3 జిల్లాల అధ్యక్షులు సైన్ చేసినట్టు తెలుస్తుంది. వారిని మీరు చేసిన సైన్ వెనక్కి తీసుకుంటారా, లేదంటే పార్టీ నుంచి ప్రవేశించిన చర్యలు తీసుకోమంటారా అంటూ బెదిరించినట్లు కూడా ఆయన మీడియా ముఖంగా బయటిచ్చి వెళ్లారు. సో దీన్ని బట్టి చూస్తే రాజాసింగ్ ని వీళ్ళు ఒకవేళ తిరిగి పార్టీలో కొనసాగిస్తారా, లేదా బెజ్జగింపుల పర్వం కొనసాగుతుందని చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే కాసేపు క్రితమే అనఫిషియల్ గా అందుతున్న సమాచారం ఏంటంటే కొండా విశ్వేశ్వరరెడ్డి, సివిల్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజాసింగ్ కి ఫోన్ చేసి మిమ్మల్ని కలిసేందుకు వస్తున్నాను, ఆ టైం ఇవ్వండి అని అడిగితే ఆయన తనకు హనుమాన్ టెంపుల్, ఆకాశగిరి హనుమాన్ టెంపుల్ లో తనకు పార్టీ మీటింగ్ ఉంది, ఇతర పనులు ఉన్నాయి, నేను వెళ్లాల్సిందే అంటూ వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే ఆ సమావేశం పైన కొనసాగుతుంది. నామినేషన్ వేసిన తర్వాత పార్టీ నేతలతో, పార్టీ కార్యకర్తలతో, అక్కడ ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులతో వాళ్ళతో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం అఫీషియల్ గా విధానమతిగా రామచంద్రరావుని అధ్యక్షునిగా అనౌన్స్ చేసేటువంటి క్రమంలోనే రాజాసింగ్ తన రాజీనామా లేఖని పార్టీకి, అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ ఇవ్వడం, తనను ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేస్తే మీరు స్పీకర్ గా లేఖ పంపండి అంటూ రాష్ట్ర అధ్యక్షుని కూడా ఆయన కోరి వెళ్ళడం కనుక చూస్తే భవిష్యత్తులో రాజాసింగ్ తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం అనేది లేనట్లయితే కనిపిస్తున్నాయి. గడిచినసారి కూడా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో గౌతమ్ రావు క్యాండిడేట్ గా అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో దాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో బండి సంజయ్ మధ్యవర్తిత్వం వహించి అక్కడ వెళ్లారు. మధ్యవర్తిత్వం వహించి నేరుగా గోషామాల్ కాన్ఫరెన్స్ వెళ్లి రాజాసింగ్ సర్దు చెప్పి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో రాజాసింగ్ కాస్త సర్దుమణిగి లోకల్ బాడీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ని బలపరుస్తున్నట్టు గౌతమ్ రావు ఆధ్వర్యంలోనే ఆయన మాట్లాడారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు మౌనంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ కూడా మరోసారి తిరిగి ఆయన రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కిషన్ రెడ్డి ఏం మాట్లాడినా, కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి ఏం మాట్లాడినా దానికి కౌంటర్ అటాక్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి రామచంద్రరావుని రాష్ట్ర అధ్యక్షునిగా చేయడం అనేటువంటిది ఇది పార్టీ భవిష్యత్తులో నష్టపోయేటువంటి కార్యక్రమం తెగిపోదు కాదనేటువంటి అంశాన్ని రాజాసింగ్ పదే చెప్తూ వచ్చారు. అదే అంశాన్ని వాళ్ళు ఆయన నేరుగా నామినేషన్ వేయడానికి వచ్చారు. నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంలో ఆయన ఎదురైనటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆయన రాజీనామా లేఖను నేరుగా కిషన్ రెడ్డిగా ఇచ్చి కిందికి వస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. అంటే వచ్చేటప్పుడు ఎలాగో తన రాజీనామా చేసి తాను నామినేషన్ వేసేటువంటి అంశాన్ని రాష్ట్ర పార్టీ నేతలు సీరియస్ గా తీసుకోరు. తనకు ఎలాగో అక్కడ ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎదురవుతుంది కాబట్టి
ముందుగానే ఆయన రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని వచ్చినట్లయితే చర్చ జరుగుతుంది. చూడాలి ఇవాళ సాయంత్రం వరకు రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ఏమన్నా సంప్రదింపులు జరిగి బీజేపీల పర్వం కొనసాగుతుందా, లేదంటే రేపు ఏమైనా కొనసాగుతుంది. ఎందుకంటే రేపు వేద ఫంక్షన్ హాల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు తీసుకోబోతున్నారు. అఫీషియల్ గా అక్కడ పెద్ద ఎత్తున పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. కాబట్టి అప్పట్లోగా రాజాసింగ్ ని బుజ్జగించి మరోసారి పార్టీలోకి తీసుకొస్తారా, లేదంటే నిజంగానే రాజాసింగ్ ఇచ్చినటువంటి లేఖని సీరియస్ గా తీసుకొని కాసేపు క్రితమే పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి వారిని సంప్రదించిన సందర్భంలో వారు చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా గతంలో కూడా రాజాసింగ్ పార్టీ లైన్ క్రాస్ చాలా సందర్భాల్లో మాట్లాడారు. అది భారతీయ జనతా పార్టీ లైన్ కి పూర్తిగా విరుద్ధం. ఏమైనా ఆ ఇబ్బందులు ఉంటే రాష్ట్ర నాయకత్వం తీసుకురావాలి, లేదంటే కేంద్ర నాయకత్వం దృష్టి తీసుకెళ్ళాలి తప్ప ఇలా మీడియాకి ఆ పార్టీని బ్లేమ్ చేయడం సరికాదంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే గతంలో గడిచినసారి కూడా రాజకీయం చేసిన కామెంట్స్ వీళ్ళు సీరియస్ గా తీసుకుని ఇవాళ జరిగిన అంశాన్ని దానికి యాడ్ చేసి భవిష్యత్తులో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, లేదంటే రాజాసింగ్ తో సంప్రదింపులు జరిపి కొద్ది రోజుల పాటు పార్టీలో ఉండేలాగానే చేస్తారని చూడాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాజాసింగ్ కి హిందూ ఐడియాలజికల్ గా చాలా పాపులర్ ఫాలోయింగ్ అంతా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. గతంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు గెలిచిన సందర్భంలో కూడా రాజాసింగ్ గెలిచినట్లుగా కొంతమంది క్యాడర్ అంటే హిందుత్వ వాదాన్ని ఎక్కువగా ప్రోత్సహించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు బలంగా రాజాసింగ్ ని మద్దతిస్తారు, బలంగా వారికి సహకారం అందిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో రాజాసింగ్ ని పార్టీలోకి తీసుకొస్తే ఈ రోజు ద్వారా మరోసారి మధ్యవర్తిత్వం వహిస్తారని చూడాలి. ఎందుకంటే గడిచినసారి కూడా తన మీద రాజాసింగ్ మీద నేరుగా బండి సంజయ్ సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కరీంనగర్ నుంచి తనను అటాక్ చేయబోతున్నారు, అటాక్ చేశారంటూ కూడా ఆయన మీడియాకి లేఖ రిలీజ్ చేశారు. సో వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆయనను క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీలో కట్టుబడి ఉంటారా, ఉంటే పార్టీ అధిష్టానానికి పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తారా అని అడిగిన తర్వాత సంప్రదింపులు చేస్తారా, లేకపోతే సంప్రదింపులు చేసే ఆయనను కన్విన్స్ చేస్తారా, లేకపోతే ఆయన ఇక నేను ఈ పార్టీలో ఉండలేను, నేను వ్యక్తిపోయి బయటకు రావాల్సిందేనంటూ వెళ్ళిపోతారని మాత్రం చూడాలి. ఓకే రాజేష్, థ్యాంక్ యూ. 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వస్తున్నానంటే నేను టెర్రరిస్ట్ కి టార్గెట్ లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్ లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా నీ పార్టీకి దండం మీకు దండమని, నీ పార్టీకి దండం మీకు దండమని, నీ పార్టీకి దండం మీకు దండమని, నీ పార్టీకి దండం మీకు దండమని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్.